నమస్తే, జిల్లావానికి స్వాగతం. నేను ప్రభాకర్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, భారత రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళి. విశాఖలో అలజడి రేపిన వరుస హత్యలు, హసీనా కేసును 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్న సురవరం, ప్రజా పోరాటాలకు వెనకాడేది లేదని స్పష్టీకరణ. ఈ పాస్ విధానంపై నిరసనల హోరు, గాజువాకలో వైసీపీ ధర్నా. నవ సమాజ నిర్మాణానికి అలుపెరగని కృషివరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విశాఖలో లోక్సభ సభ్యుడు ఖమ్మంపట్టి హరిబాబు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని హరిబాబు కొనియాడారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్కు ఘన నివాళులర్పించింది. ఆ పార్టీ సీనియర్ నేత గొల్లబాబురావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో అంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశీస్ సాధనకు అందరూ కృషి చేయాలని నేతలు కోరారు. పాయకరాపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన వేడుకలకు లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వంగరపూడి అనిత, ఆర్డీఓ సూర్యారావు హాజరయ్యారు. మెయిన్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు రాజ్యాంగ నిర్మాత ఆశీస్ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. మరోవైపు గారా ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా దళిత సంఘాలు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ రోజున మనందరం కూడా 25% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలు కల్పించి రాజ్యాంగంలో మనందరినీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండడానికి కారణం వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మనందరం కూడా భారతరత్న నుంచి గౌరవించుకున్నాం. ప్రతి గ్రామంలో, వాడవాడలా, పల్లె పల్లెలా కూడా వారికి విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మొన్నే చూస్తున్న పేపర్లో ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంకా కూడా ఈ జాతి వివక్షత పట్ల మరి మాట్లాడుతున్నారు. చాలా పొరపాటు. ప్రజాస్వామిక వాదులందరూ కూడా దాన్ని ఖండించాలి. ఎందుకంటే మీరు మను చరిత్ర తీసుకుంటే, ఈ భారతదేశ చరిత్ర తీసుకున్నా, మను చరిత్ర తీసుకున్నా కూడా ఈ కులాలు, మతాలు అనేవి లేవు. మనువు 4 వర్ణాలు చెప్పాడు. వర్ణాలు చెప్పాడు. ఒకటి శూద్రులు, రెండోది కష్టపడి పనిచేసే వాళ్ళందరూ శూద్రులు అన్నాడు. వ్యాపారం చేసేవాడిని వయస్సులు అన్నాడు. మరి పూజలు జరిపించేవాడిని బ్రాహ్మణుడు అన్నాడు. రాజ్యాన్ని పరిపాలించేవాడు క్షత్రుడు అన్నాడు. కానీ ఈ కులాలు, మతాలు ఇప్పుడు కూడా లేవు. నర్సీపట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ యువజన సంఘం ఎస్సీ కాలనీ నుంచి అభిజ్ సెంటర్ వరకు డప్పులు, వాయిద్యాలతో కోలాహలంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ రామలక్ష్మి, దళిత నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు అప్పలరాజు సప్ల నిధులు సక్రమంగా వినియోగించాలని కోరారు. మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి దళితుల్ని మళ్ళీ మా పక్కన చేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి అంబేద్కర్ గారి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని చెప్పి కోట్ల రూపాయలు కేటాయించి మరి చేస్తూ ఉన్నారు. మరి అదే సమయంలో దళిత క్రిస్టియన్లుగా ఉన్న వారిని దళితులుగా గుర్తించమంటే మాత్రం ఒప్పుకోమని చెప్పి కేంద్ర మంత్రులు ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి 1800 కోట్ల రూపాయలు మన డబ్బుని ఎస్సీ ఎస్టీ సప్లాన్ గత సంవత్సరాన్ని మరి దాచుకున్నారు. ఆ డబ్బుని మనకు కేటాయించడం అనేది కూడా ఈ రోజుకు క్లారిటీ లేదు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం పొడుగునా కూడా మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తామని ప్రకటించారు. ఇలాగా ప్రతి ప్రభుత్వం కూడా దళితులను మోసగించేదిగా ఉంది తప్ప దళితులను ఉద్ధరించే ప్రభుత్వం ఏమీ లేదు. ఈరోజు చూడండి, నర్సీపట్నం ఎస్సీ కాలనీ, బొడ్డేపల్లి, బలిఘట్టం ఏ ఎస్సీ కాలనీ చూసినా దరిద్రంతో తగలడుతున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ 1800 కోట్ల రూపాయలు విడుదల చేసి దళిత కాలనీలు అభివృద్ధి చేయాలని చెప్పి దళిత పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది. 16వ వార్డులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ కన్వీనర్ పేట్ల ఉమాశంకర్ గణేష్ కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కౌన్సిలర్ గుడిపండ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన
జరిగిన ఈ కార్యక్రమానికి కోనేటి రామకృష్ణ, గొలుసు నరసింహమూర్తి, చెట్ల చలపతి, రాజబాబు హాజరయ్యారు. 1897లో ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా వారి 125వ జయంతి వేడుకలను మరి అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న సమస్యలని మౌలికంగా పరిశీలించి ఆ సమస్యల పరిష్కారానికి సూచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వయం కృషితో ఎంతో ఎత్తుకెదిగి మరి జాతీయ స్థాయిలో సైతం సమస్యల పరిష్కారాలు చూడగలన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక వ్యక్తిగా సాధించిన విజయాలు సాటి లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. 1956 సంవత్సరం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ. తుని ఏసూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. విశాఖలో అర్ధరాత్రి అలజడి రేపిన మర్డర్ కేసును నగర పోలీసులు 2 గంటల వ్యవధిలో ఛేదించి ప్రజల్లో రక్షణ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచారు. అక్కైపాలెంలో ఆండాళ్లు జగదాంబ సెంటర్లో అసీనా దారుణంగా హత్య గురికావడం విశాఖ ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేసింది. అయితే ఈ 2 కేసుల విషయంలో రంగంలోకి దిగిన పోలీసులు జగదాంబ జంక్షన్ సంఘటనకు సంబంధించి 2 గంటల్లోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. అసీనాను రమేష్, రాము అనే వ్యక్తులు కుమారి, వరలక్ష్మి అనే మరో 2 మహిళలతో కలిసి దారుణంగా హత్య చేశారు. బంగారు ఆభరణాల కోసమే ఈ ఘాతకానికి పాల్పడ్డారు. వీరును అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు నగర సిపి అమిత్ గార్గే మీడియాకు తెలిపారు. అక్కైపాలెం కేసు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 4 మందికి అరెస్ట్ చేశాము. 2 ఆమె అండ్ 2 మెన్. ఇప్పుడు అందరు ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. 2 బ్యాంగిల్స్, 1 గోల్డ్ చైన్, 1 సెల్ ఫోన్. ఇప్పుడు విదిన్ 2 hours అందరికి అరెస్ట్ చేశాము. నిన్న అక్కడ ముందు అక్కడ 100 డయల్లో అక్కడ కాల్ వచ్చింది అఫెన్స్ గురించి. తర్వాత అక్కడ అది బ్లూ కోడ్ వాడికి ఇక్కడ పంపించారు కంట్రోల్ స్టాఫ్. అక్కడ లోకల్ వాడు, తర్వాత హోంగార్డ్ చాలా మంచి పనిచేసి అక్కడ అది పట్టుకొచ్చారు నరేష్కి. నరేష్ తర్వాత ఇంట్రోగేషన్లో కన్ఫెస్ చేసి అక్కడ అది వేరే ముద్దాయికి కూడా పట్టుకొచ్చాను. తర్వాత ప్రాపర్టీ కూడా హౌస్ సర్చ్ కి అక్కడ రికవర్ అయింది. అండ్ ఇది ఆమె శ్రీష కొంచెం డిసీజ్ కి చాలా పరిచయం ఉంటారు. అది మొన్న అది పాత టైం ఇది షీ వాజ్ ద టెనెంట్ ఎర్లియర్ ఇన్ దట్ హౌస్. ఇప్పుడు అది ఆమె అక్కడ అసిస్టెంట్ టు డైటీషియన్ అక్కడ మణిపాల్ హాస్పిటల్లో చేశారు. హస్బెండ్ నరేష్ సెక్యూరిటీ గార్డ్ ముందు విప్రో, తర్వాత ముందు మణిపాల్ హాస్పిటల్, తర్వాత విప్రోకి చేశారు. 2 ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. అక్కడ ఉద్యోగం గురించి అక్కడ చాలా ప్లేసెస్ లో తిరుగుతారు. అక్కడ అది సేమ్ ఎస్టాబ్లిష్ అక్కడ డిసీజ్ బిల్డింగ్ లో అక్కడ అది రిక్రూటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తారు. 2 అక్కడ వెళ్ళారు అక్కడ అది ఉద్యోగం గురించి. తర్వాత శ్రీషాకి కొంచెం డిసీజ్ కి పాత కొంచెం పరిచయం ఉంది, అది ప్లాన్ చేశారు. తర్వాత రాము ఇక్కడ 3rd అక్యూజ్డ్. ఇప్పుడు అది నరేష్ కి ఫ్రెండ్ ఉన్నారు. నలుగురిని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. అనకాపల్లి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 3 తీవ్ర గాయాల బారిన పడ్డారు. వీరికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన వారు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని ఆరోపించిన క్షతగాత్రుల బంధువులు బౌలువాడ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నేను ఎన్ఆర్ఐకి షిఫ్ట్ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు షిఫ్ట్ చేశారండి. చేసిన తర్వాత ఆ అమౌంట్ కూడా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారండి. అన్ని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తీరమస్కి
వెళ్తే ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేదు సార్. తీసుకోకపోతే ఇప్పుడు మనం మాట్లాడి ఒక విషయం అడిగితే బాగుంటుందని మార్నింగ్ వెళ్ళారండి ఆ చెక్కల సీన్ అని అతని దగ్గరికి వెళ్తే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను లేదా వాళ్ళ అబ్బాయితో మాట్లాడతాను అన్నాడండి. ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబడతామని చెప్పారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సోరవరం సుధాకర్ రెడ్డి. పార్టీ సభ్యుల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు విశాఖ వచ్చిన సుధాకర్ రెడ్డి కార్మిక కర్షక సమస్యలే ప్రధాన అజెండాగా తమ పార్టీ ఉద్యమాలకు రూపకల్పన చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి జేవివి సత్యనారాయణ, బాలేపల్లి రమణ తదితర నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన సోరవరం ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. అమని రాయ్, దేవవ్రత విశ్వాస్, ఘోష్ వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మన మహాసభలో సౌహార్ద సందేశాలు ఇచ్చారు. ఈ పార్టీల అగ్రనాయకులందరూ మన సమావేశంలో పాల్గొనడం ద్వారా వామపక్షాల ఐక్యత మరింత పటిష్టంగా ముందుకు సాగిపోతుందనేటువంటి ఒక సానుకూలమైనటువంటి సందేశం. ప్రజా పంపిణీ వ్యవస్థను నవ్వులు పాలు చేస్తుంది ఈ పాస్ విధానం. సాంకేతికంగా తలెత్తే సమస్యలను పరిష్కరించే నాదుడే కరువయ్యారు. ఆదరాబాదరాగా అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రజలకు సంకటంగా మారింది. నెలవారీ రేషన్ సరుకులు అందక వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సామాన్యుడి ఇబ్బందులను పట్టించుకొని అధికార యంత్రాంగంపై వైసీపీ శ్రేణులు కస్సుమంటున్నారు. చతికిల పడ్డ ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలోకి తేవాలంటూ గాజువాకలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ డీలర్స్ నిర్వర్తించే దాన్ని ఈ పాసా విధానం అని పెట్టి అక్కడ మిషన్ల ద్వారా థంబ్ ఇంప్రెషన్ కలెక్ట్ చేసే విధానాన్ని పెట్టారు. కానీ ఆ మిషన్లు ఎక్కడా కూడా పనిచేయట్లేదు. ఇవాళ కూలాడితే కుండాడి పేద ప్రజలు, వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రోజుల తడబడి ఉదయం 6 గంటలకు వచ్చారు, సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇక్కడ ఉండి పడిగాపులు కాసినా రేషన్ అందలేని పరిస్థితి రేషన్ దుకాణాల దగ్గర. దీన్ని ఇలాగా కంటిన్యూగా 1 వీక్ బట్టి కూడా ఆ రేషన్ తెచ్చుకునేందుకు ఈ వారం రోజులు పని మానేసి డిపోల దగ్గర బార్లు తీసి ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విధానం వల్ల సామాన్యులకి 7 రోజులు కూలంటే సుమారు ఆడ మనిషికి 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకుంటారు. మగవాళ్ళు అయితే 500 రూపాయలు కూలి పని తెచ్చుకుంటారు. అంటే సుమారు 3500 మగవాళ్ళకి లాస్ అయితే ఆడవాళ్ళకి 2500 రూపాయలు లాస్ అవుతుంది. అంటే ఇచ్చిన సరుకులు ఆ రేషన్ డిపో మీద సవక డిపోల ద్వారా ఇచ్చిన రేటు కన్నా ఇవాళ వాళ్ళ లాస్ అయ్యేది ఎక్కువగా ఉంది. విశాఖలో చిరు వ్యాపారులు కథం దొక్కారు. గుర్తింపు కార్డులు, గృహాల నిర్మాణాలు తదితర సమస్యలతో మోడుబారుతున్న తమ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అధికారులకు తమ గోడు చెవికెక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన హాకర్స్ జీవీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో సర్వేల పేరుతో హుదూద్ తుఫాను పరిహారం చెల్లించడం తాత్సారం చేస్తున్నారని ఆరోపించిన వీరు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. నష్టపోయిన చిరు వ్యాపారస్తులు నష్టపరిహారం రావాలి. అందరూ కూడా బ్యాండ్ వెనకాతలు రావాలి. ప్రతి ఒక్కరు బ్యాండ్ వెనకాతలు కమిషనర్ చొరవ తీసుకోవాలి. పరిధిలో ఉన్న చిరు వ్యాపారస్తులు ఆకర్షణ మంజూరు చేయాలి. నష్టపరిహారం చెల్లించాలి. కార్మికుల ఐక్యత, ఆకర్షణ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నష్టపోయిన స్ట్రీట్ వెండర్స్ నష్టపరిహారం చెల్లించాలి. ప్రగతిశీల మహిళా సంఘం నగరంలోని మురికివాడల సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కింది. స్వచ్ఛ భారత్ను స్వాగతించిన సంఘాల ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మురికివాడల ప్రజల కోసం టాయిలెట్స్ నిర్మించాలని కోరారు. ప్రభుత్వాలు పట్టణంలో ఉన్న పేదలందరికీ కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని, దీనికోసం మేము చాలా నిధులు కేటాయించామని చెప్పారు. అదేవిధంగా వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్లో కూడా ఈరోజు భారతదేశం చేరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చాయని, తదనుగుణంగా ఈరోజు స్మార్ట్ సిటీ వైపు అడుగులేస్తున్న విశాఖపట్నంలో పేదలందరికీ కూడా ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జీవీఎంసీకి ఉందని, అందుకనే టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి దాదాపు 4 నెలలుగా మేము రికమెండేషన్ ఇస్తున్నా. అన్ని మురికి వాళ్ళలో ఎంక్వైరీలు అయితే పూర్తి చేశారు, కానీ ఎక్కడ ఒక్కడు కూడా కార్యరూపం తీసుకోలేదు. కాబట్టి స్మార్ట్ సిటీగా ఈరోజు అడుగులు వేస్తున్న విశాఖపట్నంలో ఈరోజు అభివృద్ధి ఫలాలు, అభివృద్ధి పథకాలు పేదలకి కూడా అందాల్సిన అవసరం ఉంది. ఈరోజు బహిర్భూమికి ఉపయోగించుకుంటున్న
బయటికి వెళ్తున్న వాళ్ళని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాడిద నీసలించుకున్నారు. గాడిదలు కావడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పదే పదే కోరుతున్నారు టాయిలెట్స్ కల్పించమని. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో అమలు చేస్తానంది, డబ్బులు కేటాయించామని చెప్పింది, కానీ ఆచరణలో అమలుకు నోచుకోవట్లేదు. కాబట్టి వెంటనే టాయిలెట్స్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు మురికోడ నివాస సంక్షేమ సంఘం, ప్రతిశీల మహిళా సంఘం పెద్ద ఎత్తున ధర్నాకి నిర్వర్తించి తలపెట్టాయి. ఈ ధర్నాలో పట్టణ పేద జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విపత్తు సమయంలో ప్రమాదాలను ఎదుర్కొనే సమయంలో ప్రజలను జాగృతపరిచేందుకు ఇవాళ నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ ద్వారా జెండా ఆవిష్కరించగా డాక్టర్ కిల్లాడ సత్యనారాయణ అగ్నిమాపక శకటాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ గ్రామాలకు చేరి అక్కడ ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామండి. అలాగే 20వ తారీఖున వాళ్ళకి ప్రైజెస్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ డిక్లేర్ చేసి మా జిల్లా అగ్నిమాపక అధికారి ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి మేము ప్రతి ఊరు ఒక్కొక్క దినం పర్యటించి ప్రజల్లో అవగాహన అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం కండక్ట్ చేసి మరి అగ్నిమాపక నివారణ చర్యలు, అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ వారోత్సవాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 1940లో నౌకాయానంలో ఉన్న సిబ్బంది, ఫైర్ సిబ్బంది, అలాగే మిగతా అధికారులందరూ ఒక విస్ఫోటం జరిగి చాలామంది చనిపోయారు. ఆ సందర్భముగా దాని జ్ఞాపకార్థం ఉంచుకోవడానికి మన అగ్నిమాపక సిబ్బంది వారు ప్రతి సంవత్సరము అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకి అగ్ని ప్రమాదాల నుంచి ఎటువంటి అవగాహన కల్పించాలనేది గ్రామాన పట్టణాల్లోన కూడా ఈ వారోత్సవాలని ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను వినియోగించి అధిక దిగుబడి సాధించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్బోధించారు. నాతవరం మండలం శృంగవరంకు చెందిన యువ రైతుల బృందానికి 22 లక్షల రూపాయలు విలువ చేసే ఆధునిక యంత్రాన్ని మంత్రి అయ్యన్న అందజేశారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలు ఆదుకుంటుందని, రైతులకు రుణమాఫీ చేసి వారికి అండగా నిలిచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వ్యవసాయాన్ని పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత ఏమో పెట్టుబడులు ఎక్కువ అవడం వల్ల రైతులు నష్టాలు వస్తున్నాయి. అంచేత రైతుకి లాభసాటి వ్యవసాయం రావాలంటే పెట్టుబడులు తగ్గించుకోవాలని ప్రభుత్వం గత 2-3 నెలలుగా డిస్కషన్ చేసి పేదవాళ్ళందరితో వ్యవసాయదారుల్ని టెక్నాలజీ ఉపయోగించుకొని, మనకు లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఉంది. పోసేస్తుంది, నూరు చేస్తుంది, తర్వాత మళ్ళీ ట్రక్కుల్లో లోడింగ్ చేస్తుంది, అంతా చేస్తుంది. గంటలో 1 ఎకరం చేస్తుంది. అంటే ఇది కాస్ట్లీ. ప్రతి రైతు కొనుక్కోలేడు, సింగిల్గా కొనుక్కోలేడు. అంటే ఒక్కొక్కరు 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కోలేడు. కాబట్టి చంద్రబాబు చేసినట్టు గ్రూప్ ఆఫ్ కుర్రాళ్ళు ఉన్నారు, చదువుకునే కుర్రాళ్ళు గ్రామాలు ఉన్నారు. ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్కి మిషన్ ఇస్తే ఆ కుర్రాళ్ళు ఆ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా బుక్ చేసుకుంటారు, వెళ్ళి అద్దె తీసుకుంటారు. అద్దె తీసుకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులతో ఏమో బతుకుతారని తీసుకుంటే ఇటువంటి మిషన్లు కూడా సప్లై చేస్తారు. చాలా టెక్నాలజీ బ్రహ్మాండం పెరిగింది, మంచి మిషన్లు వచ్చాయి. 1,23 లక్షలు అని చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రభుత్వం పార్టీ నుంచి 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. మిగతా 13 లక్షలు లోన్ ఇస్తుంది. ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటికీ ప్రజలను మోసగిస్తూనే ఉందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విమర్శించారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. విభజన హామీలన్నింటినీ అమలు జరపాలని బాలరాజు డిమాండ్ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన చర్చ జరగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో ఈ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి కేంద్ర మంత్రి చెప్పటం అనేది, దానికి ఈ రాష్ట్ర బీజేపీ శ్రేణులందరూ కూడా మరి ఒప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదం. ఆ రోజున పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా
ఎక్కడైతే ఈ బిల్లులో పొందుపరిచిన అంశాల్లో ప్రధానమైనటువంటివి అంశాలు రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, వెనుకబడిన ప్రాంతాలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ అంశాలతో పాటుగా ఒక ప్రకటన కూడా చేశారు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, ఆ ప్రత్యేక హోదా ద్వారా అనేకమైన రాయితీలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావడానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఆ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పి ఆ రోజున గొంతెత్తి వెలుగెత్తి చాటినటువంటి బీజేపీ నాయకులు, ముఖ్యంగా మరి రాష్ట్రానికి సంబంధించిన గౌరవ వెంకయ్య నాయుడు గారు ఇవాళ దానికి ఏం సమాధానం చెప్తారు, బీజేపీ పార్టీ ఏం సమాధానం చెప్తారు? వచ్చారు, మీరు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో కలిసి పనిచేస్తున్నారు, మీరు అధికారంలోకి రావడానికి ప్రజలను ఎలాగైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా మాయ చేసి కాలం వెళ్ళబుచ్చాలనే ప్రయత్నం చేయడం సరైనటువంటి కాదు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ. తుని ఏసూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు ముగిశాయి. ముగింపోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 13 జిల్లాల నుంచి 900 మంది రెవెన్యూ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్న డిప్యూటీ సీఎం, క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మనకు అక్కడ 10 సంవత్సరాల్లో మన పిల్లల భవిష్యత్తును గురించి మీరు ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కూడా మీ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేసే శక్తి మా డిపార్ట్మెంట్కి వదిలిపెట్టండి, మేము ఎలా చేసి చూపిస్తాము అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మమ్మల్ని పిలవాల్సింది, మేము బాగు చేయాల్సిందే. దాని గురించి ఆలోచన మరి వేరే పెట్టుకోవద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతవరకు వెళ్ళాలంటే ఎంఆర్ఓస్, ఈరోజు ఎంఆర్ఓల పైన లేనిపోని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వంలో కాదు, నాకు ఫైల్స్ వస్తున్నాయి. ఆ ఫైల్స్ చూస్తుంటే గత 10 సంవత్సరాల్లో ఎంఆర్ఓలను ఎంత దుర్వినియోగంగా వాడుకున్నారో ఆ నాయకులని చెప్పి మాత్రమే నాకు తెలుస్తా ఉంది. సో దాన్ని బట్టి ఆ ఫైల్స్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చాలామందికి అపకారం జరిగిందని మాత్రమే గుర్తుపెట్టుకొని వారికి న్యాయం చేయాలనే పద్ధతిలోనే నేను ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో వేరే ఆలోచన పెట్టుకోవద్దని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా వారు కోరిన కోరికలన్నీ కూడా చాలా సమంజసంగా ఉన్నాయి, చాలా వాటిని పరిష్కరిస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది, నమ్మకం ఎవరిపైన ఉంది, చంద్రబాబు గారి పైన నమ్మకం ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన కూడా నమ్మకం ఉంది. అందుకోసమే చెప్తా ఉన్నాను, నేను చాలా చోట్ల చెప్పాను, తెలుగు నాది, తెగువ నాది. తిరుపతి వెంకటేశ్వర మావాడు, సింహాచలం అప్పన్న మావాడు, అదేవిధంగా విజయవాడ కనక దుర్గమ్మ మా దేవత, అదేవిధంగా విశాఖ ఉక్కు నాది. ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ మా వాళ్ళు. ఇంతమంది దేవతలను వీళ్ళందరినీ పెట్టుకొని ఒక హైదరాబాద్ పోయిందంటే నేను ఏడ్చాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. హైదరాబాద్ ఎవరిది? దాన్ని ఇంప్రూవ్ చేసిన శక్తి కూడా మనదే, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీద ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని కమల్నాథ్ నిర్ణయించారు. యూపీఏ ప్రభుత్వం వివిధ వర్గాల వారికి చేపడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు ఎంపీ కంబంపాటి హరిబాబు వెల్లడించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించామన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ హరిబాబు భరోసా ఇచ్చారు. వివిధ వర్గాల వారికి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలు, ఆ పథకాలను ఆయా వర్గాల దగ్గరికి వెళ్ళి వారికి అవగాహన కల్పించి వాటి వలన కలిగే లబ్ధిని వారికి చేకూర్చే విధంగా బీజేపీ కృషి చేయాలనేటువంటి విషయం చర్చించాం. అలాగే కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుందనే విషయం మీద కూడా రాష్ట్రంలో ప్రచారం చేయాలని, ప్రజలందరికీ తెలియజేయాలనే విషయం కూడా మేము చర్చ చేయడం జరిగింది. అలాగే సభ్యత్వ కార్యక్రమం నమోదు ఏదైతే జరుగుతుందో దీన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పొడిగించారు. ఈ సభ్యత్వ నమోదును కూడా ముమ్మరంగా చేసి ఇంకా ఎక్కువ మంది సభ్యులు జరిపించాలని, రాబోయే 3 నెలల్లో ఈ కొత్తగా చేరిన సభ్యులకు వాళ్ళని కలుసుకొని కార్యక్రమం చేయాలని, ఆ తర్వాత 3 నెలల్లో క్రియాశీలక సభ్యులుగా చేరినటువంటి బీజేపీ కార్యకర్తలందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని వాటి యొక్క రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్లడంలో కూడా కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, ప్రచార కార్యక్రమం చేపట్టాలని మేము నిర్ణయం చేయడం జరిగింది. అది విషయం అవ్వచ్చు, అది 24 గంటల నిరంతర కరెంటు సరఫరాలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేస్తున్నటువంటి సహకారం కావచ్చు, లేకపోతే చట్టంలో ఉన్నా లేకపోయినా ఉన్నవి లేనివి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నటువంటి వివిధ ప్రాజెక్టులు. కోటగుట్ల మండలంలో వేరువేరు ప్రమాదాల్లో జరిగిన 2 హత్యలు సంచలనం రేపాయి. వివాహితుల సంబంధం కారణంగానే ఈ హత్యలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కోటగుట్ల శివారు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పబ్బు దేవిని గొంతు నులిమి హతమార్చగా, చౌడువాడకు చెందిన ఆకేటి చిలికినాయుడిని తలపై బాది చెట్టుకు వేలాడదీసి హత్య చేశారు. ఈ 2 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగి ఉంటాయని భావిస్తున్నారు. ఏఎస్పీ సత్యేష్ బాబు సంఘటనా స్థలాలను పరిశీలించి దర్యాప్తుకు ఆదేశించారు. ఉదయం కోటగుట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రత్నాలపాలెం మరియు చౌడువాడ అనే 2 వేరు విలేజెస్లో 2 మర్డర్స్ జరిగినట్టు సమాచారం వచ్చింది. సో ఈ రత్నాలపాలెంకి సంబంధించిన మృతురాలు ఎవరంటే పబ్బు దేవి ఆమె పేరు. ఆమె భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇందులో మనం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతను ఆమెతో పాటు ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఆమెను ఇంటి నుంచి తీసుకుని బయట ఉన్న పొలాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్థికంగా సంబంధించిన కొన్ని విషయాల మీద వాళ్ళకి మనస్పర్ధాలు పెరిగి మాట పెరిగి దాంతో ఇతను ఆమెని చంపినట్టు మనకి ఈ సస్పెక్ట్ ఆల్రెడీ కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సీన్ ఆఫ్ క్రైమ్లో మనకి అక్కడ ఇద్దరికి సంబంధించిన జోళ్ళు కూడా దొరికినాయి. ఇతను ఈ సస్పెక్ట్ ఏం చేశాడంటే, ఈ అక్యూజ్డ్ ఏం చేశాడంటే, ఇతని పేరు పినపాత్రుని శ్రీరాములు, సేమ్ విలేజ్ అండ్ ఇద్దరు కూడా కాపు బై క్యాస్ట్. అండ్ వాడు కూడా అక్కడ ఆల్రెడీ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇందులో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎవరిదైనా ఉందని చెప్పి వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ చౌడువాడికి సంబంధించి అందులో మృతుడు వచ్చి ఆకేటి చిలుకునాయుడు. ఈ ఆకేటి చిలుకునాయుడు జనరల్గా నైట్ తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ వ్యవసాయ భూమి దగ్గర పడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఉదయాన్నే మనకు అతన్ని టవల్తో గొంతు నిలిమి అలాగే తల మీద కర్రతో మోది చంపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అది కూడా 302 సెక్షన్ కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అందులో కూడా మనకి 1 సస్పెక్ట్ ఉంటే తీసుకొచ్చి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, భారత రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళి. విశాఖలో అలజడి రేపిన వరుస హత్యలు, అసీనా కేసును 2 గంటల్లోనే ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్న సురవరం, ప్రజా పోరాటాలకు వెనకాడేది లేదని స్పష్టీకరణ. ఈ పాస్ విధానంపై నిరసనల హోరు, గాజువాకలో వైసీపీ ధర్నా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.